గంటల సినిమా క్షణంలో అయిపోయినట్టు అయిపోయింది. అసలు ఆ మ్యూజిక్ కానీ, ఎమోషన్ కానీ, ఆ సీన్స్ కానీ ఇప్పుడు చూడలేనివి ఇందులో చూసాం. Hey guys, good morning. Welcome back to my vlog and yeah, right now I'm starting the vlog in my room, guys. Yeah, first night sleep is done and daily night sleep ikkada guys 3 days varaku. Morning ఇంటికి వెళ్ళిపోవడం, నైట్ వచ్చేయడం, భజన్ పోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. సో గైస్ 3 రోజులు 3 రాత్రులు ఇక్కడ ఉండాలి గైస్. ఎస్ గైస్, నేనేంటి ఎంత అందంగా ఉన్నాను అసలు. అందానికి మారు పేరు నవనీత్ గైస్. హైరో దట్ వాల్యూమ్ గైస్. ఆర్సీబీ గెలిచింది. 300 కొడతారంట. 300 చూసారా, ఇది లేట్ బ్రేకింగ్ అంటారు. కానీ అది బ్రేక్ కానీ కరెక్ట్గా వేయలేదా దుబ్బుమని వెళ్ళి గుద్దుకుంటాం. అస్సలం వాలేకుం యారీ. హై గైస్. గైస్ ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తాను అన్నమాట. ప్లేస్ అంటే నేను మీకు చెప్పను. లవే గైస్, అంతా లవే గైస్. సో గైస్ వెళ్ళిన పని సక్సెస్. సో గైస్ పని అయిపోయింది కాబట్టి పానీపూరి తిన్నాక వచ్చే గైస్. అందరూ పానీపూరి తినండి. డాన్స్ అంటే మాత్రం చాట్ తింటారట గైస్. హెల్త్ కాన్షియస్ అంట గైస్. స్టవ్ వెలగట్లేదు, చాట్ వెలిగిస్తాడు. బండిగా చాట్ వెళ్ళిపోయింది. డాన్స్ అంటే వెళ్ళారు, చాట్ వెళ్ళిపోయింది గైస్. చంటే మజా కాదు. సో గైస్ దూరం మళ్ళీ వచ్చాం విత్ ఫ్యామిలీ అండ్ హిందీలో ఆల్రెడీ అయింది కాబట్టి తెలుగులో చూస్తున్నాం గైస్. ఇప్పుడు కూడా మీరు దూరం చూడకపోతే 10 రోజులు అయింది సినిమా రిలీజ్ అయ్యి. ఇప్పుడు కూడా చూడకపోతే లాస్ ఏం లేదు, బట్ యా యూ విల్ మిస్ ద ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ మాస్టర్ పీస్. ఇప్పుడు కూడా చూడకపోతే వేస్ట్. ఒక 4 hours ఇండియన్ మూవీ కోసం టైం స్పెండ్ చేయలేకపోతే ఇంకెందుకు. లైక్ నాట్ టు జడ్జ్ ఎనీ వన్, బట్ యా ఐమ్ టెల్లింగ్ యూ దిస్. నాట్ టు జడ్జ్ ఎనీ వన్ గైస్, బట్ యా టెల్లింగ్ యూ బికాజ్ ఎందుకంటే ఇలాంటి సినిమాలు రేర్ గైస్. లేక అన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ బాహుబలి, ఫిక్షన్ మూవీ. పుష్ప ఫిక్షన్, లైక్ ఎవ్రీథింగ్ ఫిక్షన్, మాస్ అలా ఉండే ఆ సినిమాలకి వెళ్తారు. లైక్ 4 hours ఉంటే లైక్ దీనికి ఎందుకు రాదు. లైక్ ఇండియా మూవీ, పేట్రియటిజం, లైక్ ఇలాంటి సినిమాలకి వెళ్ళకపోతే లిటిల్ డిసప్పాయింటెడ్ ఆన్ ద పీపుల్. ఎవరైతే చూడలేదో వాళ్ళ మీద అయితే కంపల్సరీ లైక్ వాళ్ళు బిజీగా ఉండొచ్చు, ఖాళీగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, బట్ డిసప్పాయింటెడ్ ఆన్ దమ్. చూసేయండి గైస్. నా సినిమా కూడా నేను ప్రమోట్ చేసుకునే మొబైల్ని సినిమా తెస్తాను. బట్ అలాంటి ఇండియన్ సినిమాస్కి చూడాలి గైస్, చాలా చూడాలి. నేను వీడియో ఆపేస్తాను ఎందుకంటే దూరందరకు చందమాలను మనం మాట్లాడుతూనే ఉంటాను నేను. గైస్ సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది కానీ ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నారు గైస్. ఫస్ట్ డే ఉండరు రచ్చ గైస్. స్టిల్ ఇంకా దాట్స్ ద పవర్ ఆఫ్ దురందర్ గైస్. ఇంటర్వ్యూలో ఫుల్ దొబ్బి తినాలి గైస్ నాలాగా. అద్భుతమైన సినిమా చూసాం ఈరోజు, దురందర్ 2. అది సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిపోయిందో తెలియదు. అప్పుడే అయిపోయిందని అనిపించింది. 4 గంటల సినిమా క్షణంలో అయిపోయినట్టు అయిపోయింది. అసలు ఆ మ్యూజిక్ కానీ, ఎమోషన్ కానీ, ఆ సీన్స్ కానీ ఇప్పుడు చూడలేనివి ఇందులో చూసాం. అని ఎలాగనుకున్నావు? మధ్యలోని ఈ షేరీ బలోచ్ సీన్ ఉంది కదా, వాళ్ళందరూ గన్స్ తోని బలోచ్ డాన్స్ వేస్తారు అక్కడ. మ్యూజిక్ రా బాబు అనుకోని గుర్తుంది ఆ సీన్. వాళ్ళు ఎగిరెగిరి గన్నులతో కాలుస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియకుండా మామ అల్లుళ్ళు ఒకటే లైన్ లో ఉన్నారు. లాస్ట్ వరకు ఎవరికి తెలియదు. అసలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ప్రతి సినిమాని గెస్ట్ చేస్తాను, కొన్నేనే రేట్ అవుతాయి, కానీ ఇది ఎక్కడా కూడా అస్సలు అందుకోలేకపోయాం. ఇది ఖచ్చితంగా పైనుంచి దిగి వచ్చిన సినిమా. దేశభక్తి అంటే ప్యూర్ గా చూపించారు. ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకొని దేశభక్తిని ఫీల్ అయ్యి దాన్ని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలని ఎంకరేజ్ చేస్తున్నారు కదా మూవీని. వాళ్ళు ఇంత చేశారా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ సామాన్య ప్రజలకు ఎవరికి తెలియదు. అంటే నిజంగా చెప్పాలంటే మనల్ని ఎంత హింసించారు పాకిస్తాన్ వాళ్ళు, అది కూడా అక్కడక్కడ యాడ్ చేస్తూ ఈ రివెంజ్ చూపిస్తుంటే భలే ఇంకా బాగుంటుంది. అంటే ప్రజలకి ఆ చేసింది తెలియదు కదా, ఏంటి ఎంత దారుణం చంపుతున్నారు అనుకుంటారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అలా అనుకుంటారు. అలా అనుకోకుండా మధ్య మధ్యలో చూడండి పాతది ఫ్లాష్ బ్యాక్ చెప్పినట్టుగా ఆ చిన్న మొక్క ఆ క్లిప్పింగ్ చూపిస్తూ
వాడే వీడు అని వీడిని చంపినట్టుగా చూపిస్తే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ సూపర్ అంటే కరెక్ట్ గా అర్థమైపోద్ది అనమాట. ఫస్ట్ టైం చూసినా సామాన్యులు చూసినా అర్థమవుతుంది. ఇప్పుడు దేశభక్తి అంటే సామాన్యులకి అర్థం కాదు ఆ ఎమోషన్స్, ఇంకా అర్థం కావాలి. కానీ సూపర్ ఎక్సలెంట్. సూత్రధారి ఎవరు కొంచెం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. అంటే అంత సామాన్యులు తెలియదు కదా ఈ బ్లాస్టింగ్ అవి జరిగాయి అంటారు కానీ ఏవో టెర్రరిస్ట్ అనుకుంటారు. సూపర్. యాక్చువల్ గా ఈ టెర్రరిస్ట్ అందరూ డెత్లు అవుతాయా, అవి అవ్వగానే వాళ్ళు యాక్చువల్ గా పైన రాశారు అంతే, లైక్ ఇలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఇలా చచ్చిపోయాడు అని. అది డైరెక్ట్ గా చెప్పలేదు చాలా చోట్ల, బట్ ఒకసారి చదివే వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా కాంటెక్స్ట్ వస్తుంది. అప్పట్లో మోడీ గారు ఎందుకు ఈ నోట్లు సడన్ గా అని చెప్పి అందరూ చాలా 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 దేశం అంతా సపోర్ట్ చేసింది. కానీ కొంచెం అది ఫెయిల్యూర్ అని చాలా మంది ఆపోజిషన్ అనేవాళ్ళు. బట్ ఈ సినిమా ద్వారా ఆయన చేసిన ఇప్పుడు అలా చేయడం వల్ల యూపీలోకి యోగి వచ్చాడు. మొట్టమొదటిసారి ఒక సీఎం 10 ఏళ్ళు అక్కడ వచ్చారు. అంటే 2 ఎలక్షన్ యూపీలో ఎవరో గెలిచిన వాళ్ళు లేరు, అందరూ ఒక్కొక్క ఎలక్షన్. యోగి వచ్చారు ఇప్పుడు, లైక్ కొంతమంది ఫ్యూచర్ పిఎం అని కూడా అంటారు. సో ఇనివే వాళ్ళు కష్టపడి చేశారు. కాకపోతే కొన్ని ఆస్పెక్ట్స్లో బీజేపీకి ఎక్స్ట్రా క్రెడిట్ ఇచ్చారు ఈ మూవీలోని. అది లైక్ అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్లు అది ఉన్నది. బట్ లిటరలీ వీళ్ళు గవర్నమెంట్ తీసుకున్న ఒక హ్యూజ్ డిసిషన్ ఊరికే కాదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మోడీ ఉండొచ్చు, ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, కానీ కరెక్ట్ గా చూపించారు అంతే. అంతే ప్యాట్రియాటిజం అయితే సూపర్ సూపర్ సూపర్. వీళ్ళు ఇంత క్రూరంగా చంపారు కదా, క్రూరంగా అనిపిస్తుంది మనల్ని. వాళ్ళు ఎంత క్రూరంగా చంపారో కూడా ఇంకో ఫస్ట్ దాంట్లో పెట్టాడు, చూపించాడు. అలాగే 2-3 సీన్లు ఇందులో కూడా చూపిస్తుంటే ఇంకా ప్రజలకి ఇంకా చంపు అనిపించేలాగా. అండ్ ఒక నోటీస్ చేస్తున్నారా, జనరల్ గా అయితే మామూలు సినిమాల్లోని అంటే చిన్న రెగ్యులర్ యుఎస్ సినిమాల్లోనే ఎవరైనా కొట్టుకుంటే ఎందుకు కొట్టుకోవడం అంటారు, ఏ సర్టిఫికేట్ కి అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే అప్రిషియేషన్ అంటే వాళ్ళు మనల్ని ఎలా హింసించారు అన్నది నాకు మా పిల్లల ద్వారా కొన్ని తెలిసాయి. ఆ తెలియడం వల్ల ఇది కరెక్టే అని అనిపించింది. లేకపోతే హింసను నేను ఎంకరేజ్ చేయను, కానీ నాకు అనిపించింది అబ్బా ఎంత క్రూరంగా అనిపించింది. కానీ అది మళ్ళీ గుర్తొచ్చింది అనమాట, మన వాళ్ళని ఇంతకన్నా దారుణంగా హింసించారు. పిల్లలు చెప్పింది ఇంకా ఇందులో చూపించలేదు, అది కూడా చూపిస్తే ఒక్కొక్కడు భారతీయ నరాలు రక్తం పరిగెడుతుంది అనమాట. తెలుగు 2004 లో డైరెక్ట్ కలిపి పాకిస్తాన్ వాళ్ళని చంపేయాలనిపించేస్తుంది. సో గైస్ ఎదురుగా ఉన్న కారు పిచ్చ ప్రభాస్ ఫ్యాన్ గేసి ఆడు సలార్ది ఆ స్టాంప్ వేసుకున్నాడు గేసి ఆ కారుని. ఆడు ర్యాష్ డ్యూటీ వెళ్ళి ఆవిడ ఆపుడని. ఇది ఎక్కడ మాసరా మామ, ఎంత ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారా అయ్యి బాబోయ్. Guys, that's it for today, and yeah, I will meet you tomorrow. Until then, stay tuned and